హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త. ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త. పీఆర్సీపై కీలక ప్రకటన అంటూ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. తెలంగాణలోనే ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త వినిపించారు. శనివారం ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమైన రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలపై వారికి క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలను 100 రోజుల్లో విడుదల చేస్తామని తెలిపారు. ఇందుకోసం 6,000 కోట్లు చెల్లిస్తామని ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. ఈ నిధుల ఖర్చు ప్రాధాన్యతను ఉద్యోగులే నిర్ణయిస్తారని వెల్లడించారు. ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. మరోవైపు ఉద్యోగుల పీఆర్సీ విషయంలోనూ సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాల నేతలకు క్లారిటీ ఇచ్చారు. పీఆర్సీకి సంబంధించిన నివేదికను వెంటనే సమర్పించాలని అధికారుల కమిటీని ఆదేశించామన్న రేవంత్ రెడ్డి నివేదిక రాగానే పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. జూన్ 1వ తేదీలోగా ఆరోగ్య భద్రతా కార్డులను ఉద్యోగులకు అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యల గురించి 2 నెలలకు ఒక్కసారి ఉద్యోగ సంఘాలు సమావేశమై ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఉద్యోగుల సహకారంతోనే సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తామన్న రేవంత్ రెడ్డి ఉద్యోగుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు అందేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి వివరించారు. ప్రణాళిక ప్రకారం ఎలాంటి గందరగోళాలకు తావు లేకుండా ఉద్యోగుల బదిలీలు పూర్తి చేస్తామని, ఉద్యోగ సంఘాలు ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా చూశామని వివరించారు. దీర్ఘకాలంగా పెండింగుల్లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలను వివాదాలు లేకుండా పూర్తి చేశామని రేవంత్ రెడ్డి వివరించారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టామని తెలిపారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం తర్వాత నిరసన కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు ఉద్యోగుల జేఏసీ వెల్లడించింది. ఈ విషయాన్ని జేఏసీ చైర్మన్ మారన్ జగదీష్, టీజీఈజేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ప్రకటించారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వటంపై ధన్యవాదాలు తెలిపారు.